నగరికల్లు గ్రామసభలో అధికారులు ఎక్కడ? ఖాళీ కుర్చీలతో గ్రామసభ నిర్వహణ. ప్రభుత్వ లక్ష్యాలను నీరుగారుస్తున్నారని టీడీపీ నాయకుల ఆరోపణ. నగరికల్లు బుధవారం నాడు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నందు నిర్వహించిన గ్రామ సభ తీరు చూస్తుంటే ప్రభుత్వ లక్ష్యం పూర్తిగా నీరుగారిపోతోందని అర్థమవుతోందని ప్రజలు విమర్శిస్తున్నారు. గ్రామాభివృద్ధి గురించి చర్చించాల్సిన సభలో కనీస జనం లేరు. సమాధానం చెప్పాల్సిన అధికారులు అంతకంటే లేరనే దానికి నిదర్శనంగా ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఉన్నతాధికారులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం, అధికారులు ప్రతిసారి ఇలాగే తూతూ మంత్రంగా కేవలం మొక్కుబడి కోసం గ్రామ సభలు జరిపి మమ అనిపిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజలకు సరైన సమాచారం ఇవ్వకుండా, జనాలు లేకుండానే సభలు ముగించడం వీరికి అలవాటుగా మారింది. ముఖ్యంగా పశువుల డాక్టర్ వంటి కీలక అధికారులు పదే పదే గైర్హాజరు కావడం వల్ల మా పశువులు ఆరోగ్య సమస్యలు, ఇతర ఇబ్బందులు ఎవరికి చెప్పుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సభ నిర్వహించే ఉద్దేశం ఏమిటి? కేవలం రిపోర్టుల్లో సంతకాల కోసమే ఈ సభలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బాధ్యతారాహిత్యంగా అధికారులు తమ విధులను ఎందుకు విస్మరిస్తున్నారని వారంటున్నారు. ప్రజాధనం వృధా చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారంటూ ప్రజలు అనడం గమనించాల్సిన విషయం. జనం లేని సభలకు ఖర్చు చేస్తున్న ప్రజాధనానికి సమాధానం ఎవరు చెబుతారు? ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విధులకు హాజరు కాని అధికారులపై మరియు ప్రజలను భాగస్వామ్యం చేయకుండా తూతూ మంత్రంగా సభలు జరుపుతున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.